ఈ వీడియోలో ఉన్న అన్ని క్వశ్చన్స్కి మీకు ఎన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ తెలుసో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా ఈ వీడియోను లైక్ చేయడం మర్చిపోద్దు. మీరు చేసే ఒక లైక్ వల్ల ఈ వీడియో అందరికీ రీచ్ అవుతుంది, యూస్ఫుల్ అవుతుంది. కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈ రోజు టాపిక్ వచ్చేసి కరెంట్ అఫైర్స్. ఫస్ట్ క్వశ్చన్, ప్రపంచ ర్యాబీస్ వ్యతిరేక దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు? ప్రపంచ ర్యాబీస్ వ్యతిరేక దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు? ఆన్సర్ని గెస్ చేయండి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, సెప్టెంబర్ 28న ప్రపంచ ర్యాబీస్ వ్యతిరేక దినోత్సవం జరుపుకుంటారు. ప్రముఖ శాస్త్రవేత్త లూయిస్ పాస్చర్ ర్యాబీస్కు టీకాని కనుగొన్న రోజు గుర్తుగా 2007 నుంచి ప్రతి సంవత్సరం ర్యాబీస్ వ్యతిరేక దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది. 2007 నుంచి సెప్టెంబర్ 28న ర్యాబీస్ దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది. దేనికి గుర్తుగా అంటే లూయిస్ పాస్చర్ ర్యాబీస్కి టీకాని కనుగొన్న రోజుకు గుర్తుగా. 2024 ప్రపంచ ర్యాబీస్ డే థీమ్ ఏంటంటే బ్రేకింగ్ ర్యాబీస్ బౌండరీ. నోట్ చేసి పెట్టుకుంది, దీన్ని సపరేట్గా ఏమి ఇవ్వలేదు. బ్రేకింగ్ ర్యాబీస్ బౌండరీ. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ఏ దేశంలో తుపాకీ నియంత్రణకు కొత్త చట్టం తీసుకొచ్చింది? ఇటీవల ఏ దేశంలో తుపాకీ నియంత్రణకు కొత్త చట్టం తీసుకొచ్చింది? ఆన్సర్ని గెస్ చేయడానికి ప్రయత్నించండి. ఒకవేళ తెలుసుంటే ముందుగా కామెంట్ చేయండి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, అమెరికా. రోజురోజుకి పెరుగుతున్న తుపాకీల సంస్కృతి అరికట్టడానికి అమెరికా దేశ అధ్యక్షుడు జో బైడెన్ అమెరికా అత్యున్నత అధికారమైన ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ద్వారా కొత్త చట్టాన్ని తీసుకొచ్చారు. ఇందుకు సంబంధించిన కార్యనిర్వాహక ఉత్తర్వుపై 27 సెప్టెంబర్ 2024పై సంతకం చేశారు. ఈ కొత్త చట్టం ప్రకారం లైసెన్స్ లేని తుపాకులు, సీరియల్ నంబర్ లేని తుపాకులు, 3D పద్ధతిలో ముద్రించిన తుపాకులు కట్టడి నిషేధంపై ప్రధానంగా దృష్టి సారించడం జరుగుతుంది ఈ చట్టం ద్వారా. నెక్స్ట్ క్వశ్చన్, జలాంతర్గామి వాగ్నర్ తయారీకి ఎన్ని కోట్లు ఖర్చు చేశారు? జలాంతర్గామి వాగ్నర్ తయారీకి ఎన్ని కోట్లు ఖర్చు చేశారు? ఆన్సర్ తెలుసుంటే గెస్ చేయడానికి ప్రయత్నించండి ఆప్షన్స్ చూసి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, 23,562 కోట్లు. జలాంతర్గామి వాగ్నర్కి తయారీకి 23,562 కోట్లు ఖర్చు పెట్టారు. ఇది కల్వరీ క్లాస్ స్కార్పియన్ లేదా ప్రాజెక్ట్ 75 కింద 6వ జలాంతర్గామి వాగ్నర్ను అభివృద్ధి చేయబడింది. ఇది 6వ జలాంతర్గామి. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ఉత్తమ పర్యాటక గ్రామంగా ఏ గ్రామం ఎంపికైంది? వెరీ వెరీ ఇంపార్టెంట్. ఉత్తమ పర్యాటక గ్రామంగా ఏ గ్రామం ఎంపికైంది? గెస్ చేయండి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, దేవమాలి. రాజస్థాన్లో అజ్మీర్ సమీప బ్యానర్ జిల్లాకు చెందిన దేవమాలి గ్రామంలో భారత్లో ఉత్తమ పర్యాటక గ్రామంగా ఎంపికైంది. నవంబర్ 27న ఢిల్లీలో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వం ఈ గ్రామానికి ఈ అవార్డు అందించనుంది. దీని యొక్క ప్రత్యేకతలు పక్క స్లైడ్లో ఇచ్చున్నాను చూడండి. దేవమాలి గ్రామం యొక్క ప్రత్యేకత, ఈ గ్రామానికి చెందిన 1875 ఎకరాల భూమిని స్థానికంగా కొండపై వెలిసిన దేవనారాయణ స్వామికి అంకితం చేయడం జరిగింది. అయితే ఈ కొండపై వెలిసిన దేవనారాయణ అందమైన ఆలయం ఈ గ్రామానికి ప్రధాన ఆకర్షణగా ఉంటుంది. అందుకే దేవమాలి గ్రామాన్ని ఉత్తమ పర్యాటక గ్రామంగా ఎంపికైంది ఈ టెంపుల్ వల్ల. 1875 ఎకరాల భూమి, దాన్ని ఏంటంటే 3000 బీశాలను కూడా అంటారు. ఈ భూమిని కొండపై వెలిసిన దేవనారాయణ స్వామికి అంకితం చేశారు. నెక్స్ట్ క్వశ్చన్, దాదాసాహెబ్ ఫాల్కే 2024 అవార్డుకి ఎంపికైన వారు ఎవరు? దాదాసాహెబ్ ఫాల్కే 2024 అవార్డుకి ఎంపికైన వారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. వార్తల్లో కంటిన్యూస్గా వస్తూనే ఉంది. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుకి ఎంపికైన వ్యక్తి ఆప్షన్ బి, మిథున్ చక్రవర్తి. మన దేశంలో సినీ రంగానికి సంబంధించి ప్రతిష్టాత్మకంగా భావించే దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు 2024 గాను ప్రముఖ నటుడు మిథున్ చక్రవర్తి ఎంపికైనట్టు కేంద్ర సమాచారం. ఇక్కడ ఏమైందంటే దాదాసాహెబ్ ఫాల్కే ఏ రంగానికి సంబంధించిందంటే సినీ రంగానికి సంబంధించింది. ఎవరు ఎంపికయ్యారు 2024 గాను అని అంటే మిథున్ చక్రవర్తి ఎంపికయ్యారు. అక్టోబర్ 8న జరుగుతున్న 70వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రధానోత్సవం ఈ పురస్కారాన్ని అందుకుంటారు. ఎన్నో తేదీన జరుపుకుంటారంటే అక్టోబర్ 8వ తేదీన.
నెక్స్ట్ క్వశ్చన్, అక్టోబర్ 8న జరగనున్న జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రధానోత్సవం ఎన్నవది అని అంటే 70వది. ఏ రోజున జరుపుకుంటారంటే అక్టోబర్ 8. ఏ రంగానికంటే సినీ రంగానికి. ఎవరు ఎంపికయ్యారంటే మిథున్ చక్రవర్తి. ఈయన మిథున్ చక్రవర్తి ఏంటంటే హిందీ, బెంగాల్ చిత్రాలతో పాటు కన్నడ, తెలుగు, బరియా, భోజ్పూర్ చిత్రాలతో ఆయన నటించారు. ఐఎమ్ ఏ డిస్కో డాన్సర్ అన్న పాటతో దేశ విదేశాల్లో గుర్తింపు తెచ్చుకున్నారు. ఐఎమ్ ఏ డిస్కో డాన్సర్ అనే పాటతో. సినీ రంగంలో ఆయన చేసిన కృషికి గాను కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది పద్మభూషణ్ అవార్డును కూడా అందజేస్తుంది. అసలు ఈ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అనేది ఏ రంగానికి చెందిందంటే సినీ రంగానికి చెందింది. నెక్స్ట్ క్వశ్చన్, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఎప్పుడు ఏర్పాటు చేయబడింది? దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఎప్పుడు ఏర్పాటు చేయబడింది? ఆన్సర్ని గెస్ చేయడానికి ప్రయత్నించండి. ఇది ఆప్షన్స్ చూడండి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ 1969లో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఏర్పాటు చేయడం జరిగింది. భారతీయ సినిమా పితామహుడిగా భావించేది ఎవరినంటే దాదాసాహెబ్ ఫాల్కే గారి శతజన్మదినం సందర్భంగా 1969లో ఈ పురస్కారం ఏర్పాటు చేయడం జరిగింది. భారతీయ సినిమా రంగంలో గణనీయమైన సేవ చేసిన వారికి ప్రతి సంవత్సరం ఈ పురస్కారం ప్రదానం చేయబడుతుంది. 1969లో మొదటిసారిగా ప్రకటించబడిన పురస్కార నటీమణి దేవికా రాణికి అందజేశారట, మొట్టమొదటి వ్యక్తి. నెక్స్ట్ క్వశ్చన్, యునెస్కో జాబితాలో ఏ ప్రాంతంను చేర్చాలని కేంద్రం ప్రతిపాదించింది? యునెస్కో జాబితాలో ఏ ప్రాంతంను చేర్చాలని కేంద్రం ప్రతిపాదించింది? ఆన్సర్ని గెస్ చేయడానికి ప్రయత్నించండి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి గండికోట. యునెస్కో ప్రపంచ వారసత్వ కట్టడాల జాబితాలో చేర్చే ప్రక్రియలో భాగంగా 10 జియోలాజికల్ సైట్లను భారతీయ పురాతత్వ విభాగానికి చెందిన కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. భారతీయ పురాతన ప్రభుత్వానికి సంబంధించిన ల్యాండ్స్ని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ ప్రతిపాదన ప్రస్తుతం పరిశీలన దశలో ఉందని తెలిపింది. ఇప్పటి వరకు భారత్కి చెందిన మొత్తం ఎన్ని ప్రదేశాలు ప్రపంచ వారసత్వ కట్టడాల జాబితాలో చోటు దక్కించుకున్నాయి అంటే 42 ప్రదేశాలు చోటు దక్కించుకున్నాయి. ఈ గండికోట ఎక్కడుందంటే ఏపీలోని గండికోట లోయ, మహారాష్ట్రలోని లూనార్ సరస్సు, మధ్యప్రదేశ్లోని బేడాఘాట్ మొదలగునవి ఈ యొక్క లిస్టులో ఉన్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. చివరి వరకు చూసినందుకు థ్యాంక్స్. ఎన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ తెలుసో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ లైక్, షేర్.